ఇవాల్టి న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. అమృత్ భారత్ స్కీమ్ తెలంగాణలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే. జేబులో 25 రూపాయలు ఉంటే ఇండియా మొత్తం చుట్టేయొచ్చు. ఈ స్పెషల్ ట్రైన్ గురించి మీకు తెలుసా? టాప్ 2 పై కన్నేసిన ముంబై. ఇలా జరిగితే ఆ 3 జట్ల పరిస్థితి ఇక అంతే. మంత్రి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం. NETS 2025 ప్రవేశ పరీక్ష తేదీ ఇదే. వెబ్సైట్లో సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు డౌన్లోడ్. ఏపీలో ఈ ఏడాది పాఠశాలల పనిదినాలు, పండుగల సెలవులు ఇలా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఆధునీకరించిన రైల్వే స్టేషన్లు ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 1300కు పైగా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని కేటాయించింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలను 2023 ఆగస్టులో ప్రధాని మోదీ గారు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకం మహదర్శను తీసుకువచ్చింది. మొదటి విడతలో 103 రైల్వే స్టేషన్లు ఇవాల్టి నుంచి ప్రయాణికుల కోసం అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్లోని బేగంపేట్, కరీంనగర్, వరంగల్ స్టేషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్లోని సుల్లూరుపేట రైల్వే స్టేషన్ను వర్చువల్గా ప్రధాని ప్రారంభించనున్నారు. తెలంగాణలో మొత్తం 2750 కోట్ల రూపాయల వ్యయంతో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. అదనంగా ఈ ఏడాది రైల్వే బడ్జెట్లో తెలంగాణకు 5337 కోట్ల రూపాయలు కేటాయించారు. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. విశేషంగా ఈ స్టేషన్లోని అన్ని కార్యకలాపాలు మహిళా ఉద్యోగులచే నిర్వహించబడుతున్నాయి. దేశంలో ఎన్నో రకాల రైళ్లు ఉన్నాయి. వాటిలో రకరకాల ప్రయాణ అనుభవాలు కూడా ఉన్నాయి. అయితే కేవలం 25 రూపాయలకే భారత్ నలుమూలలా తిరిగి వచ్చే అవకాశాన్ని కల్పించే ఓ ప్రత్యేక రైలు కూడా ఉంది. ట్రావెలింగ్ ప్రియులకు, సాహస యాత్రలు ఇష్టపడే యువతకు ఇది నిజంగా ఒక అద్భుత అవకాశమని చెప్పొచ్చు. ఈ రైలు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు పేరు జాగృతి యాత్ర. 2008 నుంచి ఈ యాత్ర ప్రారంభమై ప్రతి ఏడాది నిర్వాహకులు యువత కోసం నిర్వహిస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం వ్యాపారం ద్వారా భారతదేశ నిర్మాణం. ఈ యాత్రలో పాల్గొనడం ద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, ప్రేరణను పొందగలుగుతారు. ఈ రైలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే నడుస్తుంది. ఒకసారి యాత్రలో 500 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. మొత్తం 15 రోజుల పాటు కొనసాగే ఈ ప్రయాణంలో సుమారు 8000 కిలోమీటర్ల దూరం తిరుగుతుంది. యువతకు పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పిస్తూ నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా ఈ యాత్రను రూపొందించారు. జాగృతి యాత్ర ఢిల్లీ నుండి ప్రారంభమై అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, మదురై, ఒడిశా, మధ్య భారతదేశం గుండా తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ మార్గంలో పలు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశము ఉంటుంది. 2025 సంవత్సరానికి గాను ఈ యాత్ర నవంబర్ 7న ప్రారంభమై నవంబర్ 22న ముగియనుంది. ఈ యాత్రలో పాల్గొనాలంటే వయసు 21 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి ఉన్నవారు సందర్శించి అక్టోబర్ 15వ తేదీలోపు నమోదు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ మల్టీ లెవెల్ ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది. ఈ యాత్రకు అర్హత కలిగిన వారికి కేవలం 25 రూపాయలు మాత్రమే టికెట్ ధరగా చెల్లించవలసి ఉంటుంది. ఈ యాత్రలో యువతకు కొత్త ప్రదేశాలను అన్వేషించే అవకాశము లభిస్తుంది. వివిధ ప్రాంతాల సంస్కృతులు, జీవనశైలి, చారిత్రక నేపథ్యం తెలుసుకునే ఈ ప్రయాణం జీవితాన్ని మార్చే అనుభూతిని అందించగలదు. ముంబై ఇండియన్స్ ఢిల్లీపై 59 పరుగుల తేడాతో
విజయాన్ని సాధించి IPL 2025 ప్లే ఆఫ్స్కు 11వసారి చేరింది. ప్రస్తుతం 16 పాయింట్లతో టాప్ 2 రేసులో ఉంది. మే 26న పంజాబ్తో మ్యాచ్లో భారీ విజయం సాధిస్తే టాప్ 2 చేరే అవకాశం ఉంది. అయితే RCB 2 మ్యాచ్లు ఓడిపోవాలి. పంజాబ్ ఢిల్లీతో ఓడితే టాప్ 2 కోసం ముంబై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ కీలకం కానుంది. ముంబైకి నెట్ రన్ రేట్ +1.292 ఎంతో ముఖ్యం. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాతావరణ కారణంగా కోదాడలో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. ఆయనకు పెను ప్రమాదం తప్పింది. అనంతరం మంత్రి రోడ్డు మార్గంలో హుజార్ నగర్కి చేరుకొని యథావిధిగా తన పర్యటన కొనసాగించారు. నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ జూన్ 1న దేశవ్యాప్తంగా ఆఫ్లైన్ విధానంలో జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థుల తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీతో అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నారు. అదే సమయంలో EAP సెట్ 2025 అగ్రికల్చర్ ఫార్మసీ ఆన్సర్ కీ మే 27న విడుదల కానుంది. మే 31 వరకు అభ్యంతరాలను సమర్పించవచ్చు. ఈ పరీక్షలు మే 19, 20న ముగిశాయి. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు మే 22 నుంచి 27 వరకు ఆన్లైన్లో జరుగుతున్నాయి. 2 సెక్షన్లు ఉదయం 9 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. బడుల నిర్వహణ, ఉపాధ్యాయుల బదిలీలపై కార్యాచరణ రూపొందించి ఉపాధ్యాయ సంఘాలతో చర్చల అనంతరం నిర్ణయాలు తీసుకుంది. జూన్ 12న వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక అకాడమిక్ క్యాలెండర్ను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో 263 పని దినాలను పేర్కొంది. ఒకటి నుండి 5 తరగతుల విద్యార్థుల కోసం ప్రతి శనివారం నో బ్యాగ్ డే ను అమలు చేయనున్నారు. దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు ఉండనున్నాయి. మైనారిటీల పాఠశాలలకు ప్రత్యేకంగా క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 21 నుంచి 28 వరకు ఉంటాయి. ఇక బదిలీల విషయంలో SGTలకు మాన్యువల్ పద్ధతిలో బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 49 మంది విద్యార్థులు ఉన్న తరగతుల్లో 2వ సెక్షన్ ఏర్పాటుకు ఫౌండేషన్ పాఠశాలలో 20 రోల్ దాటితే 2వ పోస్ట్ కల్పించేందుకు, అలాగే వర్క్ లోడ్ ఎక్కువైతే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు లేదా సర్ప్లస్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని తెలియజేసింది.